చూడండి రొట్టి. ఇది మొక్కజొన్న పిండి అండి. ఇది బియ్యపు పిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. పిండి ఎక్కువ వేసుకోవాలా. ఇది రాగపిండి అండి. మళ్ళీ ఇది మొక్కజొన్న పిండి ఇట్లా వేసుకొని చూడండి కొత్తిమీర. ఇవి శనగ బ్యాళ్ళు పెసర బ్యాళ్ళు నానబెట్టుకున్నానండి అర్ధగంట ముందర. ఇట్లా వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకొని క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఎర్రగడ్డ ఇట్లా వేసుకోవచ్చండి. ఎర్రగడ్డ వేసుకోవచ్చు. ఇది పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకండి వేసుకోవచ్చు. దీంట్లోకి మెంతాకు వేసుకోవచ్చు. దొంటాకు సన్నగా తరిగి వేసుకోవచ్చు. అవి ఈరోజు నాకు దొరకలేదండి. సార్ నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. అన్ని ఆకుకూరలు మెంతాకు, దంటాకు సన్నగా, కరివేపాకు కూడా సన్నగా తరిగి బాగా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి రొట్టి. చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టి. హైలైట్గా ఉంటుంది చాలా. రొట్టికి చూడండి చాలా బాగుంటుంది రొట్టి. చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టి. తట్టుకొని తింటా అంటే భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. వీడియో తీసేవాళ్ళు నాకు అయితే అనలేదు. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగా చేస్తానండి. ఇంకా బాగా క్యారెట్ బాగా వేయాలండి. క్యారెట్ బాగా వేస్తే బాగుంటుందండి. క్యారెట్ బాగా వేసి బాగా చేస్తే బాగుంటుందండి. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. కానీ రొట్టి ఇది బాగా వచ్చింది చూడండి రొట్టి. ఇది దోశ పెనము బాగా ఉండిందండి. దోశ వస్తూ ఉండింది. మా అబ్బాయి దీన్ని చెడగొట్టినాడండి. ఈ పెనంని ఆన్ చేసి వెళ్ళిపోయాడు. మొన్న ఆన్ చేసి మర్చిపోయినట్టున్నాడు. దోశ వేయలేదండి. ఇది ఎరగడ్డేసి బాగా 4-5 రోజులు తిక్కితే కానీ దోశ రాదండి. ఇది చూడండి ఇలా వచ్చింది. బాగా వస్తుందండి. ఇది బాగా వస్తుంది చూడండి.